స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు హనుమాన్ జయంతియా, హనుమాన్ విజయోత్సవమా, అసలు ఈ రోజు ఏం జరుపుకోవాలి అనే సందేహం మీ అందరిలోనూ ఉంది కదా. దాన్ని నివృత్తి చేయడం కోసం ఈ పాడ్కాస్ట్ అయితే రికార్డ్ చేస్తున్నాను. పూర్తిగా వినండి, అప్పుడే మీకు ఈ రోజు జయంతియా లేకపోతే విజయోత్సవమా అని తెలుస్తుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి శ్రీ హనుమాన్ విజయోత్సవం, జయంతి కాదు. శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి? శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ సీత జాడ వెతుకుతున్న సమయంలో అడవిలో రామునికి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. అలా పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుడు విడిచి ఉండలేదు. రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడూ జవదాటలేదు. హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వరునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారధి నిర్మాణంలో, లక్ష్మణుడు మూర్చెల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేశాడు. హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. తన హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడు. ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోన్యతలు ఎన్నో కనపడతాయి. చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకొని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత రామునికి అనిపిస్తుంది, హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే తన సీత తనకు తిరిగి దక్కినదని. అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంలో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు, నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో పడినదని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకొని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమాన్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విన్నారు కదా ఈ పాడ్కాస్ట్ ని? ఇప్పుడు అర్థమైంది కదా ఈ రోజు జయంతినా విజయోత్సవమా అని. మరొక సరికొత్త పాడ్కాస్ట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.